హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్ ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ను ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇందులో ఎగ్స్ వేసుకొని రోస్ట్ చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ను వేంపుకోండి. ఇలా వేంపుకొని తీసి పక్కన పెట్టుకోండి. గ్యాస్ మీద మరొక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక కప్పు పల్లీలను వేసుకొని వేంపుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులు వేసుకొని వేంపుకోండి. ఇలా వేంపుకొని వీటిని కూడా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. అందులో ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చిని కూడా మిడిల్కి కట్ చేసుకొని వేసుకోండి. ముందుగా వేంపుకున్న పల్లీలు పొట్టు తీసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకోండి. వేంపుకున్న నువ్వులను వేసుకోండి. ఒక 5 లవంగాలు వేసుకోండి. ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకోండి. ఇందులో ఒక 5-6 మిరియాలు వేసుకోండి. 2 ఇలాచీ వేసుకోండి. కొంచెం చింతపండు వేసుకోండి. వీటిని మూత పెట్టుకొని మిక్సీ చేసుకోండి. జారుగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా ఈ రకంగా ఉండాలి పేస్ట్ అనేది. ఇది తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 3-4 టమాటాలను కట్ చేసి వేసుకొని ప్యూరీ లాగా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా వేంపుకున్న ఎగ్స్ అదే ప్యాన్లో మరికొంచెం ఆయిల్ వేసుకోండి. ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక స్పూను ఆవాలు వేసుకోండి. ఒక స్పూను జీలకర్ర వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా పల్లీలు నువ్వులు వేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. దీన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోండి. ఇది కొంచెం దగ్గర పడినంత వరకు ఉడికించుకున్న తర్వాత అప్పుడు ఒక స్పూను పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కలుపుకోండి. ఇది కలుపుకొని 1-2 నిమిషాలు అలానే ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా టమాటా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని ఇందులో వేసుకోండి. వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు మాత్రం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా ప్యూరీని ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇట్లా మూత తీసుకొని చూసుకోండి. ఆయిల్ అంతా మీదికి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకోండి. మీకు స్పైసీకి తగినంత వేసుకోండి. ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఈ కారం వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే ఇప్పుడు ఈ గ్రేవీలోకి ఎగ్స్ను వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకోండి. ఒక 2-3 నిమిషాలు ఇలానే కుక్ చేసుకోండి. ఈ గ్రేవీ పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో తెలియాలంటే ఈ గ్రేవీ మొత్తం ఉడికిన తర్వాత మీదికి ఆయిల్ తేలుతుందండి. ఇలా తేలినప్పుడు మాత్రమే ఈ పచ్చి వాసన అంతా పోయి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు కర్రీ. ఇలా ఆయిల్ మీదికి వచ్చినప్పుడు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలిపి సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చిందో లేదో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.